హలో అండి, అందరికీ నమస్తే. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చూడండి, ఈరోజు పచ్చళ్ళు, శనగపప్పు, కొబ్బరి వండుతానండి. కూర మా వియ్యంకుడి గారికి చాలా ఇష్టం. ఇదిగోండి చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, నిమ్మకాయ సైజు చింతపండు. ఇదిగోండి జీలకర్ర పొడి, వెల్లుల్లి ఇవి మాత్రమే వేసుకోవాలండి. నేను దంచేసి పెట్టుకున్నాను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవాలి. తర్వాత ఇందులో కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, ఆయిల్ అన్నీ దగ్గర పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించానండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. మాకు ఇక్కడ ప్రజాోత్సవాలు 6, 7, 8 తారీఖులో జరుగుతాయి. ప్రతి సంవత్సరం చాలా బాగుంటుంది. ఫ్లవర్ షో ఉంటుంది, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయండి. ఆర్కెస్ట్రా, సినిమా పాటలు పాడతారు, మూవీలో పాడతారు కదండి, వాళ్ళని తీసుకొస్తారనమాట. 6 గంటలకు రెడీ అయిపోయి వెళ్ళి 11 గంటల వరకు ఉండి ఎంజాయ్ చేస్తారండి మా వాళ్ళంతా. ఈ 3 రోజులు మాకు ఎంటర్టైన్మెంట్. యానం వాళ్ళే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తారు ఈ ఉత్సవాలకి. పాండిచేరి నుంచి మంత్రులందరూ వస్తారండి. మా ముఖ్యమంత్రి రంగస్వామి కూడా వస్తారండి. ఏంటండి పండగకే షాపింగ్లు, పిండి వంటలు ఏం చేసుకోవాలా ఇవన్నీ డిసైడ్ అయిపోయారా? మంచి మంచి పిండి వంటలు చేసేస్తారు మీరంతా. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చళ్ళు వేసేస్తాను అందులో. ఇప్పుడు కరివేపాకు, టమాటా వేస్తాను. చూడండి, కలర్ఫుల్గా ఉంది. మా వియ్యంకుడి గారు ఏమన్నారో తెలుసండి, అమ్మ నేను బతుకున్నంతకాలం మీకు చీర కొంటానమ్మా క్రిస్మస్కి అని. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందండి, పెళ్ళి 3వ సంవత్సరం వచ్చింది. 2 క్రిస్మస్లకే చీరలో 2 కొన్నారు. ఆయనకి ఎంత అభిమానం చూడండి నా మీద. చీర కోసం కదండి, ఆయన అభిమానం చూడండి ఎంత ఎలా ఉందో. ఎందుకంటే బాబు ఏమొద్దు అన్నాను నేను, అంటే ఆయన అంటున్నారు, ఊరికమ్మా నీకు ఎందుకు, నేను సంవత్సరం నీకు కొంటాను, నువ్వు నడబుతుంది అలాంటి దాన్ని. చాలా హ్యాపీ అనిపించిందండి. చూడండి, ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసేద్దాము. శనగపప్పు కూడా. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందామండి. కారం 2 స్పూన్లు వేసానండి కారం. ఇది కూడా సరిపడా ఉప్పు, పసుపు. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోవచ్చండి. కలిపేసి మూత పెట్టేస్తాను కాసేపు, ఒక 5 మినిట్స్ అలా. మా వియ్యంకుడి గారికి కూర అంటే ఇష్టం కదండి, ఇప్పుడు ఉన్నాను కదా, చాలా సంతోషిస్తారు. ఈ కూర ఎక్కువగా మా తూగోజీ సైడ్ వండుకుంటారండి ఇష్టంగా. మూత తీసి చూద్దామండి. అబ్బా, స్మెల్ అయితే అదరగొట్టేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది వాసన. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసేద్దామండి. మూత పెట్టేస్తుందండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాము. మూత తీసి చూద్దామండి. వావ్, అయిపోయింది కూర. ఇదిగోండి జీలకర్ర, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. ఇది మాత్రమే వేయాలి, ఇంకేం వేయకూడదు ఇందులో. తర్వాత కొత్తిమీర. మీకు తినాలనిపిస్తుంది కదా కూర, చూడండి, తినేయండి, చూస్తా తినేయండి. నోరు ఊరిపోతుంది కదా. చూడండి ఎంత బాగుందో కలర్. ఓకే అండి, రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.